సీఎం రేవంత్ రెడ్డి చిట్ చాట్ సందర్భంగా కొన్ని కీలక అంశాల మీద ఆయన అభిప్రాయాలు వ్యక్తం చేశారు, కొన్ని కామెంట్స్ చేశారు. ఉపరాష్ట్రపతి ఓటింగ్ విషయంలో హైకమాండ్ గనక ఆదేశిస్తే కేసీఆర్ ఇంటికి వెళ్ళి ఓటేయమని కోరతా అంటూ రేవంత్ రెడ్డి చాలా కీలకమైన కామెంట్ చేశారు. కేసీఆర్ అపాయింట్మెంట్ ఇస్తాడో లేదో మరి నాకు తెలియదు, నా ముఖం చూడడం కూడా కేసీఆర్కి ఇష్టం ఉందో లేదో అంటూ రేవంత్ రెడ్డి అంటున్నారు. రాజ్యాంగ పరిరక్షణ కోసమే జస్టిస్ సుదర్శన్ రెడ్డి ఎంపిక చేయాలి అంటూ మేము కోరుతున్నామంటూ ఆయన అంటున్నారు. బీసీ బిల్లుపై సుప్రీంకోర్టు తీర్పు కోసం ఎదురు చూస్తున్నామని, బిల్లులు రాష్ట్రపతి దగ్గర పెండింగ్లో ఉన్నాయంటున్నారు. సుప్రీం ఆదేశాల ప్రకారం 90 రోజుల్లో రాష్ట్రపతి ఈ ప్రాసెస్ను పూర్తి చేయాల్సిన అవసరం ఉందంటూ ఆయన కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా ఇప్పుడు జరగబోతున్నటువంటి ఉపరాష్ట్రపతి ఎన్నిక సందర్భంగా ఆయన చేసినటువంటి కామెంట్స్ చాలా కీలకంగా మారాయి. అసలు మాకు కేసీఆర్ అపాయింట్మెంట్ ఇస్తారో లేదో తెలియదు, ఒకవేళ అపాయింట్మెంట్ ఇస్తే ఖచ్చితంగా వెళ్ళి మా తరపున నిలబడుతున్నటువంటి అభ్యర్థికే మీరు సపోర్ట్ ఇవ్వాలి అంటూ కేసీఆర్ని నేనే కోరుతాను, డైరెక్ట్గా కేసీఆర్ ఇంటికి వెళ్ళి మరి ఓటేయమని కోరుతాను, ఒకవేళ మా అధిష్టానం కనుక ఆదేశిస్తే అంటూ ఆయన కామెంట్ చేశారు. కానీ అసలు కేసీఆర్కి ఇష్టం ఉందో లేదో, మా మొహం అయినా చూస్తారో లేదో కేసీఆర్ అంటూ రేవంత్ రెడ్డి చేసినటువంటి కామెంట్స్ కొంత ఇంట్రెస్టింగ్గా మారాయి. ఇప్పుడు